ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అమ్మ దయతో రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. గీతా కులాలకు 10% మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం. నంద్యాలలో నూతన సంవత్సరం సందర్భంగా నేతల ఇంట శుభాకాంక్షల సందడి. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో ఆనందోత్సవాల మధ్య ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో నూతన సంవత్సరం వేడుకలు. నంద్యాల పట్టణంలోని మాజీ మహానందీశ్వర దేవస్థాన చైర్మన్ సురేష్ రెడ్డి ఇంట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించిన టీడీపీ అభిమానులు. బేతంచెర్లలో నాపరాతి పరిశ్రమ యాజమాన్యం నిర్మింపజేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతను సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. నూతన సంవత్సరం ప్రారంభం రోజున అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రామచంద్ర మోహన్తో పాటు ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపం వద్ద వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య నేతృత్వంలో వైదిక కమిటీ వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను కమిషనర్ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ ఈవో కెఎస్ రామారావు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది తెలుగు ప్రజలందరికీ విజయాలే చేకూరుతాయని, భవిష్యత్ అంతా బంగారు బాటేనని చెప్పారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ ఈఓ కెఎస్ రామారావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఇతర టీడీపీ నేతలు, అధికారులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా,
ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీతా కులాలకు 10% షాపులు కేటాయించాలని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులు ఉండగా ఇందులో 10% అంటే 340 షాపులు గీతా కులాలకు ఇవ్వనున్నారు. గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, గామల్ల, కలాలి, శ్రీ సాయన, సెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సొంది వంటి కులాలకు 10% రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు. ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసమైనా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒకటే షాపు కేటాయిస్తారు. ఈ షాపుల కాల పరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆ వివరాలను సీఎం ముందు ఉంచారు. అన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి నోటిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మద్యం రీటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను కూడా పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5% మార్జిన్ ఇస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతున్నామని, మార్జిన్ పెంచాలని యజమానులు కోరుతున్నారు. ఈ విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం మార్జిన్ను తెలంగాణలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా 14% ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు 99 రూపాయలకి మద్యం అందుబాటులోకి తేవడం, 21% అమ్మకాలు వీటిపైన సాగుతున్నాయని, దీనివల్ల అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు వివరించారు. రాష్ట్రంలో 72% అమ్మకాలు జరిగే 20 మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోల్చినప్పుడు ఒక్క బ్రాండ్ తప్ప 19 బ్రాండ్ల మద్యం ఏపీలోనే తక్కువ రేటు ఉందని అధికారులు వివరించారు. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతాయని, అయితే తక్కువ రేట్లకే మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆశించిన స్థాయి ఆదాయం లభించడం లేదని అధికారులు తెలిపారు. అయినా సరే తక్కువ రేటుకే మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం సూచించారు. మద్యం తయారీ, సరఫరా, సేల్స్ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. హోలోగ్రామ్ ద్వారా ఎక్కడ తయారైన మద్యాన్ని ఎక్కడ అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకోవాలని, స్టాక్ వివరాలను తెలుసుకొని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్వాలేదు, ప్రజలకు మంచి జరగాలి అని ఈ మద్యం విధానం తీసుకొచ్చామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర, ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నంద్యాల పట్టణంలోని నేతల ఇంట శుభాకాంక్షల సందడి నెలకొంది. ఉదయం నుండి తమ నాయకుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు అభిమానులు క్యూ కట్టారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు క్యూ కట్టారు. శుభాకాంక్షల నేపథ్యంలో భారీ పూలదండలు, స్వీట్లు, పూల బొకేలు స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు తేవాలని నేతలు ప్రకటించడంతో పలువురు అభిమానులు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులతో తమ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి తమ నేత భూమా బ్రహ్మానందరెడ్డిని కలిసేందుకు అభిమానులు క్యూ కట్టారు. అలాగే రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయంలో, వైసీపీ నేత మల్కీరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తమ నేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ కార్యాలయంలో అభిమానులు క్యూ కట్టారు.
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో ఆనందోత్సవాల మధ్య ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు. బుధవారం నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో ఆనందోత్సవాల మధ్య 2025 నూతన సంవత్సర కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు, బైరెడ్డి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీ ఇంటికి చేరుకొని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి పూల బొకేలు, దండలు, జ్ఞాపికలు అందించి శాలువాతో సన్మానం చేసి నూతన ఆంగ్ల నామ సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రజలు ఈ ఏడాది ఆనందం, ఆరోగ్యంగా ఉండాలని, 2025 నూతన సంవత్సరంలో జిల్లాలోని అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఉండాలన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, వారికి అండగా ఉంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేత విశ్వనాథరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని మాజీ మహానందీశ్వర దేవస్థాన చైర్మన్ కంచర్ల సురేష్ రెడ్డి ఇంట్లో నూతన సంవత్సర వేడుకలను టీడీపీ అభిమానులు, కంచర్ల సురేష్ రెడ్డి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల సురేష్ రెడ్డి దంపతులను సన్మానించి కేక్ కట్ చేసి అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మహానందీశ్వర దేవస్థానం చైర్మన్ కంచర్ల సురేష్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రతి ఇంట్లో మంచి జరగాలని భగవంతుని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో నేతలు బుగ్గరాముడు, శ్రీపతి రాము, జీసీ పాలెం సర్పంచ్ లింగారెడ్డి, కొత్త రామాపురం శ్రీధర్, మురళి తాంటికొండ మహేష్ బాబు, లింగాపురం మాజీ సర్పంచ్ షేక్ బాబు, ఆటోనగర్ బాషా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మారుమూల ప్రాంతమైన మా చిన్నదల గ్రామం పుట్టి అక్కడ పెరిగి ఎంతో స్థితికి వచ్చి కమ్మ కమ్యూనిటీకి పేరుగాంచి ఈరోజు చిన్నదలాపురం, నారాయణాపురం గ్రామాలు ఒక పేరుగా ప్రసిద్ధి పొందినాయంటే కేవలం ఒక కంచర్ల కుటుంబం నుంచి, ఒక సురేష్ రెడ్డి కుటుంబం గురించి సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. అందుకే మన గ్రామం కోసం ఎంతో అహర్నిశలు కష్టపడి మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసి సిసి రోడ్ల విషయంలో, డ్రైనేజీల విషయంలో, అలాగే పక్క గృహాల విషయంలో, అన్ని విషయంలో కూడా డెవలప్మెంట్ చేసి టెంపుల్ విషయంలో కూడా బాగా డెవలప్ చేసింది ఒక కంచర్ల సురేష్ రెడ్డి అని చెప్పి ప్రతి సంవత్సరం అనవాయితీగా మేము వచ్చి ఈ కుటుంబానికి మేము సంతోషంగా మా ఫ్యామిలీ తరఫున ఇట్లా వాళ్ళకు సన్మానం చేసుకోవడం గొప్ప అర్చితగ్గ విషయంగా భావిస్తున్నాం. ఇటువంటి మహానుభావుడు గ్రామంలో ఉన్నంత కాలము మా గ్రామానికి పోయినది, మండలానికి పోయినది, జిల్లాకు పోయినది, రాష్ట్రానికి పోయలేదు. అందుకే నూతన సంవత్సరంలో అందరికి మంచి పదవి వస్తుందని స్టేట్లో ఆశిస్తున్నాం. మీరు కూడా దానికోసం అందరూ ప్రార్థించండి, అందరూ సహాయం చేయండి. అందరికీ సపోర్ట్లతో రెండు నిమిషాలు వాయిస్ బాగున్నా. నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమలు మూతపడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పరిశ్రమల యాజమాన్యులు డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేస్తామని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం 10 రోజులుగా బేతంచెర్ల మైనింగ్ కార్యాలయం ముందు దీక్షలు చేస్తున్న పరిశ్రమల యజమానుల దీక్ష శిబిరాన్ని డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో కలిసి సందర్శించి వారి కోరికలను అడిగి తెలుసుకున్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్లే నాపరాతి పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జీవో నెంబర్ 42 మైనింగ్ యాక్ట్ కన్సిడరేషన్ ఫీజు వల్ల నంద్యాల జిల్లాలోని నాపరాతి పరిశ్రమలకు కష్టాలు వచ్చాయని, ఈ జీవో వల్ల కన్సిడరేషన్ ఫీజు 3 ఏళ్ల తర్వాత మొత్తం చెల్లించే వరకు రాయల్టీలను ఆపడం వల్ల ముడి సరుకు లేక నాపరాతి పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందన్నారు.
10 రోజులుగా దీక్షలు చేస్తున్న వారికి భరోసా ఇవ్వడానికి తాము దీక్ష శిబిరం వద్దకు వచ్చామని, మా ప్రభుత్వం అధికారంలో ఉన్న మీ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చూపేందుకు ధైర్యంగా మీ ముందుకు వచ్చామని, ఎక్కడ అన్యాయం జరిగినా తాను వెళ్లుతానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పడంతో ఒక్కసారిగా దీక్ష శిబిరంలో హర్షధ్వానాలు మోగాయి. కొందరు ఆరోపిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని తాము గాని ఏసీ గదుల్లో కూర్చోవడం లేదని, రోడ్లపై తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కారం చేసేందుకు కష్టపడుతున్నామని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. పార్టీలు కుల మతాలకు అతీతంగా సమస్య ఉన్న చోటికే వెళ్లి వాటిని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నామని, మాపై నమ్మకం ఉంచి దీక్ష విరమించాలని ఎంపీ శబరి కోరడంతో నాపరాతి పరిశ్రమల యాజమాన్యం అంగీకారం చెప్పడంతో ఎంపీ శబరి నిమ్మరసం అందించి దీక్షలు విరమింపజేశారు. గత 10 రోజులుగా తాము దీక్ష చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదని ఎంపీ చొరవ చూపడం హర్షణీయమని దీక్షాదారులు హర్షం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగేలాగా మేము పోరాడతాం. ఇప్పుడే అమ్మ అన్నారు మేమిద్దరం రాక్షసులు ఇక్కడ తయారైనామని, కానీ అమ్మ రాక్షసి కాదు, దేవత. ఇక్కడ మీకు దోన్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇప్పుడు 2014 నుండి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నామో అప్పుడు రాయల్టీ 100 రూపాయలు మాత్రమే ఉండింది టన్నుకి. తర్వాత స్వార్థం కొద్దీ ఎక్కడ డబ్బులు రాబట్టుకోవాలో అని చెప్పి దాన్ని 100% పెంచినారు. మీరు అంటున్నారు కోవిడ్ తర్వాత అనుకోని కారణాల వల్ల, కోవిడ్ తర్వాత ఏ ప్రభుత్వం అయినా అనుకోని కారణాల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు తెలివి ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే వేలాది మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు. మనం గమనిస్తే గత 5 సంవత్సరాల కాలంలో 80% పరిశ్రమలు మూతపడిపోయినాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయినారు. దాన్ని ఎట్లా రివైవ్ చేసుకోవాలా అనేదే ముఖ్యం ఇక్కడ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలాగైతే మనను ఆదుకున్నారో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆదుకుంటారు. మేము మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తాము, ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా మేమైతే హామీ ఇస్తాము మీకు న్యాయం జరిగేలాగా. ఎందుకంటే సీఎం గారు మీరు అన్నారు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు అధికారులు నాయకులు అని. ఏసీ రూమ్లలో నాయకులు అధికారులు కూర్చునే సమయము అయిపోయింది. గత 5 సంవత్సరాలుగా ఏసీ రూమ్లలో కూర్చొని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో కూడా మనకు తెలియదు. ఈ ప్రభుత్వము ఏసీ రూమ్ లో కూర్చునే ప్రభుత్వం కాదు. ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు నర్సరావుపేటలో పెన్షన్లు పంచుతున్నారు. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరం రోడ్డు పైన తిరుగుతున్నాము, మీకు న్యాయం చేయాలని తిరుగుతున్నాము. మన ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా నేను ఇమ్మీడియట్ గా అమ్మ అదే అనుకుంటున్నాం, వెళ్దాము, మనం వెళ్ళి అక్కడ న్యాయం జరిగేలాగా మనం చేద్దామన్నాము. మేము ఇమ్మీడియట్ గా విజయవాడకు బయలుదేరుతాము, సీఎం గారితో మాట్లాడతాము, ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మేము చేస్తాము. కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం ఇట్లాగా ఎండ్ చేయొద్దండి. మీరు మంచి జరుగుతుంది, ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది. మా పైన నమ్మకం పెట్టుకొని ఈ ధర్నా ఏదైతే ఉందో దయచేసి తప్పకుండా ఈరోజు మరి మంచిది, ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సంవత్సరం మంచిగా జరుగుతుందనే ఒక ఆశతో మనం అందరం ముందుకు వెళ్దాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అమ్మ దయతో రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. గీతా కులాలకు 10% మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం. నంద్యాలలో నూతన సంవత్సరం సందర్భంగా నేతల ఇంట శుభాకాంక్షల సందడి. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో ఆనందోత్సవాల మధ్య ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు. నంద్యాల పట్టణంలోని మాజీ మహానందీశ్వర దేవస్థాన చైర్మన్ సురేష్ రెడ్డి ఇంట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించిన టీడీపీ అభిమానులు. బేతంచెర్లలో నాపరాతి పరిశ్రమ యాజమాన్యం నిర్మింపజేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.